సో అందరికీ నమస్కారం. ఈ వీడియోలో 18వ తారీఖు ఉదయం జరిగినటువంటి ఎగ్జామ్లో టెట్ పేపర్ 1 మరి ఏ విధంగా క్వశ్చన్లు వచ్చినాయి, ఎలాంటి ప్రశ్నలు వచ్చినాయి అనే అంశం గురించి ఈ వీడియోలో మాట్లాడతాం. ముఖ్యంగా ఈ వీడియో కొత్త చూసారందరూ కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ షేర్ ఫ్రెండ్స్, కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరి ఇక్కడ 18వ తారీఖు జరిగినటువంటి మార్నింగ్ జరిగినటువంటి పేపర్ 1 టెట్ సో ఎస్జిటి వాళ్ళు జరిగినటువంటి పేపర్ 1 ఎగ్జామ్లో చాలా అప్లికేషన్ బిట్లు ఎక్కువ రావడం జరిగింది. మేజర్గా ఇంత ముందుకున్నటువంటి లాస్ట్ టెట్లో జరిగినటువంటి ఎగ్జామ్కు ఈ ఎగ్జామ్కు పోల్చినప్పుడు కొంచెము అప్పుడు పేపరు చాలా ఈజీ అడిగాడు. ఈసారి మొత్తం కొంచెము ఎలా అడిగాడు అంటే మొత్తం యావరేజ్గా కాకుండా మరీ ఈజీ కాకుండా, యావరేజ్ కాకుండా, మరీ హార్డ్ కాకుండా మీడియంగా ఉన్నది పేపరు. మీడియం ఎలా ఉందంటే అది క్వశ్చన్ పేపర్ చూస్తూ ఉంటే చాలామంది ఏం చెప్తారంటే క్వశ్చన్ పేపర్ చూస్తుంటే అసలు ఎగ్జామ్ రాసిన ఫీలింగ్ అని అనిపించకుండా అట్లా ఉందన్నట్టు, అంటే ఎగ్జామ్ రాసినాం అనే ఫీలింగ్ ఆ విధంగా అనిపిస్తుంది ఆ ఎగ్జామ్ పేపర్. ఎలా ఉందంటే కొన్ని అప్లికేషన్ బిట్లు అడిగాడు ఎక్కువగా. తర్వాత ఈ క్రింది వన్లో సరికాని అనేటువంటి అంశాల మీద ఎక్కువ క్వశ్చన్లు అడిగిండు. తర్వాత మనకు బిట్లు ఎక్కడి నుంచి ఎక్కువ అడుగుతున్నాడు, ఎక్కడి నుంచి అసలు మనం ఏం చేస్తున్నాం అన్నటువంటి అట్లా ఆ విధంగా క్వశ్చన్ పేపర్ అనేది అట్లా ఉందన్నట్టు. కాబట్టి ఒక కన్ఫ్యూజన్, మనము ఎగ్జామ్ రాస్తున్నామా అనేటువంటి విధానంలో అనిపిస్తుంది అన్నట్టు ఎగ్జామ్. కాబట్టి దానిలో ఎలాంటి క్వశ్చన్లు అడిగినో చూద్దాం. ఈవీఎస్ నుంచి ఏ క్వశ్చన్లు అడిగిండు, కాంచనగంగా శిఖరం మీద. అసలు కాంచనగంగా శిఖరం అనేది భారతదేశ భూభాగంలో ఎత్తైన శిఖరం కాంచనగంగా శిఖరము. ఇక్కడ ఇది ఏ రాష్ట్రంలో ఉందని అడిగిండు, సిక్కిం రాష్ట్రంలో ఉంది. ఇక్కడ భారతదేశంలో ఎత్తైన శిఖరం అంటే కేటు శిఖరం చెప్పాలి. భారతదేశ భూభాగంలో ఉన్నప్పుడు కాంచనగంగా శిఖరము ఇది సిక్కిం రాష్ట్రంలో ఉన్నది. ఇక్కడ యూరోప్లో నెక్స్ట్ క్వశ్చన్ ఏమడిగిందంటే యూరోప్లోని వైన్ అనేది ఏ ప్రాంతంలో యూరోప్లోని ఏ ప్రాంతంలో వైన్ అనేది తయారు చేస్తారని అడిగిండు. క్వశ్చన్ మధ్యధరా దేశాలలో, యూరోప్లోని మధ్యధరా దేశాలలో ఈ యొక్క వైన్ ఎక్కువ తయారు చేస్తూ ఉంటారు. ఆ క్వశ్చన్ అడగడం జరిగింది. నెక్స్ట్ సర్పంచ్ అధికారులపైన 7th క్లాస్లో ఉంది. అంటే సర్పంచ్ అధికారులపైన ప్రశ్న అడగడం జరిగింది. అక్కడ నుంచి ఒక బిట్ అడగడం. నెక్స్ట్ కాకతీయుల యొక్క వారి సమైనటువంటి ఒక అంశం గురించి అడగడం జరిగింది. శ్రీ ఆయుత గజకేసరి అనేటువంటి అంశం అనేది ఎవరికి సంబంధించిన అడిగిండు. కొద్దిగా ఈజీ క్వశ్చన్ ఇది. కాకతీయులకు సంబంధించింది. శ్రీ ఆయుత గజకేసరి అనేటువంటిది ఎవరికి సంబంధించింది అంటే కాకతీయులకు సంబంధించింది. నెక్స్ట్ విజయనగర రాజుల యొక్క నిర్మాణాల మీద ప్రశ్న అడిగిండు. విజయనగర రాజుల యొక్క నిర్మాణాల పైన ఈవీఎస్ నుంచి ప్రశ్న రావడం జరిగింది. నెక్స్ట్ ఇంకా ఈవీఎస్ నుంచి ఏం క్వశ్చన్ అడిగారంటే కాలుష్యంలో ఉన్నటువంటి, అంటే పర్యావరణ కాలుష్యం ఉన్నటువంటి వాటి యొక్క సర్టిఫికెట్ పైన ఒక ప్రశ్న అడిగిండు. నెక్స్ట్ 5వ తరగతి పాఠ్య ప్రణాళికలో ఏ అంశాలు ఉంటాయి, ఆ 5వ తరగతి పాఠ్య ప్రణాళికలో ఏ అంశాలను తీసుకుంటారు అనే అంశం మీద ఈ క్రింది వానిలో సరి అయినది అనే అంశం ప్రశ్న అడిగింది. ఈ క్రింది వానిలో సరి అయినది అంటే పాఠ్య ప్రణాళికలో ఏ అంశాలు చేర్చాలి. కాబట్టి ఈ ఏ అంశాలు చేర్చాలి అంశం మీద ఒక క్వశ్చన్ అడిగిండు. నెక్స్ట్ మోరిసన్ యొక్క విధి విధాన యొక్క సోపానాల మీద ప్రశ్న అడిగిండు. మోరిసన్ యొక్క సోపానాలపైన ప్రశ్న అడిగిండు. నెక్స్ట్ రోజర్ బైబీ అంటాం. దీన్ని ఫయి నమూనా అంటాం. ఫయి నమూనా. ఈ ఫయి నమూనా మీద కూడా క్వశ్చన్ అడిగిండండి. ఎలా అడిగిండంటే ఫయి నమూనా మీద ఇక్కడ 3వ దశ అడిగిండు. మొత్తము ఈ రోజర్ బైబీ యొక్క ఫయి నమూనాలో మొత్తం 5 దశలు ఉంటుంది. 5 దశల నుంచి 3వ దశ అడిగిండు. ఎక్స్ప్లెయిన్, 3వ దశ ఏంటి, ఎక్స్ప్లెయిన్. దాని గురించి ఒకసారి పర్ఫెక్ట్ చూద్దాం. ఫయి అభ్యసన నమూనాలో ముఖ్యంగా ఫస్ట్ ఈ అంటే ఎంగేజ్, ఎక్స్ప్లోర్. 3వ దశ ఏంటంటే ఎక్స్ప్లెయిన్. 4వది ఎలాబరేట్. నెక్స్ట్ ఎవాల్యుయేట్. కాబట్టి ఈ కంపల్సరీగా ఈ ఫయి అభ్యసన నమూనా కూడా మళ్ళీ డిఎస్లో కూడా అడిగే అవకాశం ఉంది. ప్రతి ఎగ్జామ్లో ఈ ఫయి అభ్యసన నమూనా మీద క్వశ్చన్ అడుగుతున్నాడు. ఫస్ట్ ఈ అంటే ఎంగేజ్, ఎక్స్ప్లోర్, ఎక్స్ప్లెయిన్, ఎలాబరేట్, ఎవాల్యుయేట్. 2-3 సార్లు రాయండి. రాస్తే మళ్ళీ నోటికి అప్పుడప్పుడు గుర్తు చేసుకుంటూ ఉండాలి. ఈజీగా మనం గుర్తుండే అవకాశం ఉంటుంది. కాబట్టి రోజర్ బైబీ మీద ఫయి నమూనా మీద క్వశ్చన్ అడిగిండు. నెక్స్ట్ వచ్చేసి ఇంకా క్వశ్చన్లు ఏమడిగారు సార్ అంటే తెలుగు చాలా వరకు ఈజీ అడిగాడండి. తెలుగు చాలా వరకు ఈజీ అడిగిండు.
సో తెలుగులో చూసినట్లయితే సహజ పండితుడు బమ్మెరపోతన. నెక్స్ట్ వలన్ కంటే పట్టి అంటే విభక్తుల మీద క్వశ్చన్ అడిగిండు. విభక్తుల మీద ఇంతకుముందు డిఎస్సిలో కూడా అంటే లాస్ట్ డిఎస్సిలో కూడా క్వశ్చన్ అడిగిండు. విభక్తులు మొత్తం గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి వలనన్ కంటెంట్ పట్టి పంచమవిభక్తి. ఆన్సర్ ఏంటి? పంచమవిభక్తి. సహజ పండితుడు బమ్మెరపోతన. నెక్స్ట్ వాన యొక్క అర్థం ఏంటి? ఏంటంటే వర్షము. కాబట్టి ప్రకృతి వికృతి పదాలు కూడా చాలా సింపుల్గా అడిగిండు. నెక్స్ట్ పర్యాపదాలు. నెక్స్ట్ ఇంకేమంటారంటే ఇందులో అలంకారాలు కూడా క్వశ్చన్ అడిగిండు. నెక్స్ట్ పద్యం కూడా ఈజీగా అడిగిండు. పద్యము తర్వాత ఉన్నటువంటి దానిలో ఆ గద్యం నుంచి కూడా ఈజీగా క్వశ్చన్లు వాటి నుంచి చదివి ఈజీగా చేసేటువంటి ఆప్షన్ ఇచ్చే విధంగా సింపుల్గా ఉంది. తెలుగు చాలామంది సింపుల్గా ఉందని చెప్పారు. సో కాబట్టి తెలుగులో ఉన్నటువంటి కొన్ని క్వశ్చన్లు మనకు ఇక్కడ మాట్లాడుకున్నాం. తర్వాత సైకాలజీని చూసినట్లయితే నిజంగా సైకాలజీకి ఈసారి జరిగినటువంటి టెట్లో మాత్రము కంప్లీట్ అప్లికేషన్ బిట్ అడుగుతున్నాడు. సో అందులో కంప్లీట్ అప్లికేషన్ బిట్ అంటే ఓకే ప్రతి ఎగ్జాంపుల్ ఇచ్చి ఇది దేనికి సంబంధించిన అంటున్నాడు. ఎగ్జాంపుల్ ఇచ్చి ఆ విధంగా క్వశ్చన్ అడుగుతున్నాడు. కాబట్టి అంటే నైతిక వికాసం మీద క్వశ్చన్ అడిగిండు. కోల్బర్గ్ నైతిక వికాసంలో 2వ దశన 3వ దశన అక్కడ ఒక ఇంజనీరింగ్ విద్యార్థి గురించి క్వశ్చన్ అడిగిందట. ఇంజనీరింగ్ విద్యార్థి గురించి అంటే ఒక ఇంజనీరింగ్ విద్యార్థి మామూలుగా ఒక ఇంజనీరింగ్ కాలేజీలో సీట్ వస్తే ఆ సీట్ రావడంలో తండ్రి యొక్క పాత్ర ఉంది. అంటే ఇంకొక వ్యక్తికి రావాల్సిన సీటు ఇతనికి వచ్చింది. అక్కడ ఆ దశను అడిగిండు. ఆ దశ గురించి ప్రశ్న అడిగినట్టుగా మనకు సమాచారం. నెక్స్ట్ ఎరిక్సన్ మీద క్వశ్చన్ అడిగిండు. నెక్స్ట్ ఈ యొక్క సైకాలజీలో మ్యాక్సిమం ఏంటంటే ఈ యొక్క ఏంటి మొత్తం కూడా అప్లికేషన్ బిట్లే ఎక్కువగా అడిగినట్టుగా సమాచారం. నెక్స్ట్ ఇంకేంటి తారండైక్ మీద కూడా. సో ఇక్కడ ఏంటి అంటే ఈ సిద్ధాంతాల పైన క్వశ్చన్ అడిగినండి. సిద్ధాంతాల పైన. సో శాస్త్రీయ నిబంధన మరియు తారండైక్ యొక్క సిద్ధాంతం పైన, తారండైక్ మీద శాస్త్రీయ నిబంధన పైన సో వాటి మీద ప్రశ్నలు అడగడం జరిగింది. సిద్ధాంతాల పైన. తర్వాత నైతిక వ్యవస్థ మీద ఎరిక్సన్ పైన. సో ఇది సైకాలజీలో మ్యాక్సిమం ఎక్కువగా అప్లికేషన్ బిట్లే అడిగిండు. నెక్స్ట్ వచ్చేసి ఇంగ్లీష్లో ఏ క్వశ్చన్లు అడిగింది సార్ అంటే యాక్టివేజ్ ప్యాసివేజ్ నుంచి ఒక క్వశ్చన్ అడిగిండు. సో సూపరిటరీ డిగ్రీ మీద క్వశ్చన్ అడిగిండు. అంటే కంపల్షన్ ఆఫ్ డిగ్రీస్లో నుంచి ఒక క్వశ్చన్ అడిగిండు. సో ఇది పాజిటివ్ డిగ్రీయా లేదా వాటిని సరి అని అడిగిండు. నెక్స్ట్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ నుంచి క్వశ్చన్ అడిగిండు. సో అంటే ఇక్కడ అడ్వర్బ్ నుంచి అడిగిండు. అడ్వర్బ్ మ్యానరా, అడ్వర్బ్ టైమా, అడ్వర్బ్ ప్లేసా అనేటువంటి అంశం మీద పార్ట్స్ ఆఫ్ స్పీచ్ నుంచి క్వశ్చన్ అడిగిండు. తర్వాత టెన్సెస్ మీద ఒక క్వశ్చన్ అడిగిండు. టెన్సెస్ పైన ఒక క్వశ్చన్ అడిగిండు. ఎర్రర్స్ పైన ఒకటి. తర్వాత ఇంకోటి ఏంటంటే ప్రొనౌన్సియేషన్ పైన కూడా ప్రొనౌన్సియేషన్ మీద అంటే ఇక్కడ సైలెంట్ వర్డ్ కానిది అడిగిండు. సైలెంట్ వర్డ్ కానిది కింది వాళ్ళలో ఇచ్చిన సెంటెన్స్లోనే సైలెంట్ వర్డ్ కానిది ఏంటి అనే అంశాల మీద. సో మ్యాక్సిమము ప్రతి ఎగ్జామ్లో కూడా మీరు యాక్టివేజ్ ప్యాసివేజ్ బాగా ప్రాక్టీస్ చేసుకోవాలి. సో డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ అంటాం. సో ఇక్కడ సూపర్లేటివ్ డిగ్రీ, కంపారిజన్ డిగ్రీ అండ్ పాజిటివ్ డిగ్రీ. ఈ డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ పైన కూడా మీరు ఎక్కువ గుర్తుపెట్టుకోవాలి. వాటి నుంచి బిట్లు అడుగుతున్నాడు. పార్ట్స్ ఆఫ్ స్పీచ్ పైన కూడా ప్రశ్న అడుగుతున్నాడు. టెన్సెస్ పైన కూడా క్వశ్చన్ అడుగుతున్నాడు. కాబట్టి వీటిని ఎక్కువగా నెక్స్ట్ డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ కాబట్టి డైరెక్ట్ స్పీచ్ నుంచి ఇండైరెక్ట్ స్పీచ్కి అడుగుతాడు, లేకుంటే వాటిలో సరైన అడుగుతున్నాడు. కాబట్టి సో వాటిని ఎక్కువగా ఈ ఇంగ్లీష్లో వాటిని ఎక్కువగా చూసుకోండి. కంపల్సరీ అక్కడ నుంచి ఎక్కువ మాట్లాడుతున్నాడు. నెక్స్ట్ వచ్చేసి మ్యాథ్స్ చాలా కొంతవరకు ఈజీ అడిగిండు. మ్యాథ్స్ మరీ టఫ్ కాకుండా అందరూ నాన్ మ్యాథ్స్ వాళ్ళు కూడా చేసే విధంగా మ్యాథ్స్ అడిగిండు. అందులో సంఖ్యామానం నుంచి క్వశ్చన్లు, తర్వాత వాటిలో ఒక కుర్చీలు టేబుల్ మీద సింపుల్గా సో అందరూ చేసే విధంగానే అట్లాంటి క్వశ్చన్లు అడిగిండు. అందులో మ్యాక్సిమం కూడా మ్యాథ్స్ వాళ్ళు చేయగలుగుతారు, నాన్ మ్యాథ్స్ వాళ్ళు కూడా చేయగలుగుతారు. అంటే అందులో ఉన్నటువంటి 30 మార్కులలో 20 మార్క్స్ కూడా అందరూ చేయగలుగుతారు. అట్లాంటి క్వశ్చన్లు అడిగిండు. మ్యాథ్స్లో మరీ హార్డ్ అడగలేదు. బీజగణితం నుంచి కూడా క్వశ్చన్ అడిగిండు. బీజగణితం నుంచి సంఖ్యామానం నుంచి అడిగిండు. తర్వాత త్రిభుజాలు వీటి మీద త్రిభుజ యొక్క వైశాల్యం మీద క్వశ్చన్ అడిగిండు. సో ఇట్లా ఈ మ్యాథ్స్ నుంచి కూడా కొంత ఈజీ, మరీ టఫ్ అడగకుండా మరి కొంతవరకు ఈజీ అడిగిండు. సో మేజర్గా ఈ యొక్క పేపర్ 1 టెట్లో అన్ని అంశాలు వారి రాసిన వారి యొక్క అనుభవాలను బేస్ చేసుకొని సో ఎలా వచ్చిందంటే మ్యాక్సిమము పేపరు ఎలా ఉంది సార్ అంటే సో మరీ ఫుల్ టఫ్ కాదు, మరీ ఈజీ కాదు, మీడియంగా ఉంది అన్నటువంటి సమాచారం కొందరు చెప్తున్నారు. కొందరు మనం చదివింది
ఇక్కడ ఏమొచ్చినా ఇట్లా అట్లా అంటే ప్రశ్నార్థకంగా కనిపిస్తుంది. అంటే క్వశ్చన్ పేపర్ రాసిన వాళ్ళు ఇది చదివినా ఇక్కడ పేపర్ అయిపోయిందా అనేటువంటి పేపర్ అంటే ఎగ్జామ్ అయిపోయిందా అనేటువంటి ఒక భావనలో కూడా కొందరు అట్లాంటి భావన కూడా కల్పించారన్నట్టు. అంటే ఎగ్జామ్ అరే ఇంత ఇట్లా ఈజీ ఉందా అసలు హార్డ్ ఉందా, కొన్ని క్వశ్చన్లకు ఆన్సరు ఇది సరైనదా కాదా అనేటువంటి ఒక అంటే వాళ్ళు కన్ఫ్యూజన్లో గురి అయిపోయారు. కొన్ని క్వశ్చన్లు కన్ఫ్యూజన్ గురేటువంటి విధంగా అట్లా కూడా క్వశ్చన్ అడుగుతుంది. కాబట్టి సో పేపర్ అనేది ఎప్పుడు ఈజీ అనుకోవద్దు, మరీ హార్డ్ అనుకోవద్దు. సో పేపర్ అనేది డిఫికల్ట్గా మనం ఎప్పుడు కూడా డిఫికల్ట్ ఉంటుంది అనుకుంటూ చదవాలి. పేపర్ ఎప్పుడు కూడా డిఫికల్ట్ ఉంటుందని చదువుకుంటేనే మనము రేపు ఎట్లా క్వశ్చన్ అడిగినా కూడా చేసే విధంగా ఉంటుంది. ఈజీగా ఉంటుంది చెప్పేసి సో వాట్ ఈజ్ వాట్ అని చదువుకుంటే కాదు. సో రాబోయేటువంటి అది టెట్ ఎగ్జామ్ కానీ డిఎస్ ఎగ్జామ్ కానీ మ్యాక్సిమం అప్లికేషన్ పెట్టాడుతాడు. సో మీకు అందరికీ సో ఎట్లా అడిగేటువంటి అసలు ఫ్యూచర్లో ఎగ్జామ్స్ ఎలా అడుగుతాడు, అది టెట్ కానీ డిఎస్లో కానీ డిఎస్లో కూడా కొంచెము డైరెక్ట్ బీట్లు ఒకప్పుడు టెట్ పేపర్ వన్ అంటే కొంత ఈజీగా ఉండేది, అంటే డైరెక్ట్ బీట్లు ఎక్కువ అడిగేటాడు. సో ఈసారి డైరెక్ట్ బీట్లు అడగలేదు, కొంచెము అప్లికేషన్ బీట్ అడుగుతున్నాడు. అంటే మీకు మ్యాక్సిమం ఏంటంటే అది ఏ పేపర్ అని కానీ అది ఎస్జిటి కానీ పేపర్ 2 కానీ సో పేపర్ 1 కానీ సో అప్లికేషన్ బిట్లు ఎక్కువ ఆడుతున్నాడు. అంటే మనము చదువుకునేది ఎలా ఉండాలి, అప్లికేషన్ టైపు చేసే విధంగా ఉండాలి. తర్వాత విషయ అవగాహన క్వశ్చన్లు ఎక్కువ అడుగుతున్నాడు, విషయ అవగాహన క్వశ్చన్లు అడుగుతున్నాడు. తర్వాత సరి అయినవి సరికాని క్వశ్చన్లు అడుగుతున్నాడు, సరి అయినవి సరికాని అంశాల మీద క్వశ్చన్ అడుగుతున్నాడు. కాబట్టి ఇట్లా మనము వాటిని ఇంకోటి ఏంటి సరి అయినవి సరికానివి జతపరచు మీద క్వశ్చన్ అడుగుతున్నాడు, జతపరచు మీద క్వశ్చన్ అడుగుతున్నాడు. తర్వాత ఈ కింద అందులో తర్వాత ఏబిసి చేసి వాటిలో ఏబి మత సరైనది, బీసీ మత సరైనది అట్లా క్వశ్చన్ అడుగుతున్నాడు. కాబట్టి ఒకప్పుడు గ్రూప్ టూ వాళ్ళకి అడిగేటోడు, ఇప్పుడు పేపర్ 1 వాళ్ళకు కూడా ఒక గ్రూప్ 2 లెవెల్లో క్వశ్చన్లు మనకు అట్లాంటి లెవెల్ క్వశ్చన్ కనిపిస్తుంది. అంటే ఆ లెవెల్ ఆఫ్ క్వశ్చన్ కూడా అట్లాంటి లెవెల్ ఆఫ్ క్వశ్చన్ అని కనిపిస్తుంటుంది. కాబట్టి సో మ్యాక్సిమం 8th క్లాస్ వరకే, మరీ ఎక్కువ పోలేదండి, 8th క్లాస్ వరకే అడిగిండు. 8th క్లాస్ స్టాండర్డ్ వరకు అడుగుతున్నాడు మేజర్గా. సో 3rd క్లాస్ నుంచి 8th క్లాస్ వరకు పేపర్ 1 వాళ్ళకి అయితేనేమో 3rd క్లాస్ నుంచి 8th క్లాస్ వరకు ఎక్కువగా అదే టెంపో మెయింటైన్ చేస్తున్నాడు. కానీ అప్లికేషన్ బిట్ అడుగుతున్నాడు, డైరెక్ట్ బిట్లు అనేది ఈసారి ఎక్కువ రాలేదు. జస్ట్ ఒక 1 అంటే 20% మాత్రమే డైరెక్ట్ బిట్లు కనిపిస్తుంది, మిగతా అంతా కూడా అప్లికేషన్ బిట్టే. మనకు సైకాలజీ మాత్రము సో మొత్తం ఎగ్జాంపుల్తోనే క్వశ్చన్ అడుగుతున్నాడు. అంటే ఎగ్జాంపుల్ ఇచ్చి అది అలా అంశం గుర్తుంచుకుంటున్నాడు, ఎగ్జాంపుల్తోనే ఉంటుంది. డైరెక్ట్ ఒక గ్రంథం ఇచ్చి ఒక రచయిత గురించి ఇచ్చి అట్లా లేదు క్వశ్చన్లు, అట్లాంటి క్వశ్చన్ రావట్లేదు. మొత్తం అప్లికేషన్ బిట్లే. ఆ ఉదాహరణలు నేర్చుకోవాలి, ఆ సిద్ధాంతం నేర్చుకోవాలి, సిద్ధాంతం ఉదాహరణలు నేర్చుకో, ఉదాహరణలు ఎలా మ్యాచ్ అవుతుందో అనేది అట్లా క్వశ్చన్ అడుగుతున్నాడు. కాబట్టి సైకాలజీ తెలుగు అయితే కొంచెము ఈజీ అడుగుతున్నాడు. ఈ పేపర్ చూసినప్పుడు కూడా, ఇంతకన్నా ముందు ఎగ్జామ్లు కూడా చూసినప్పుడు కూడా పేపరు తెలుగుని ఏం చేశారంటే 3rd క్లాస్ నుంచి 8th క్లాస్ వరకు మ్యాక్సిమం నానార్థాలు, అర్థాలు, ప్రకృతి పదాలు, కవి పరిచయాలు, సో కొన్ని ఇంపార్టెంట్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని ఒకసారి చదువుకున్నారనుకోండి, అంటే కర్మని వాక్యం, కర్తరి వాక్యము, ఓకేనా. నెక్స్ట్ అట్లాంటి పదాలన్నింటిని మనం నేర్చుకున్నాం అనుకోండి, విభక్తులు ఉన్నాయి. నెక్స్ట్ ఇది అక్షరాల యొక్క ద్విత్వాక్షరం ఏంటి, సంతాక్షరం ఏంటి, ఒక వాటి అంటే బేసిక్ గ్రామర్ అంతా, తెలుగు వ్యాకరణం అంతా కూడా ఒకసారి బాగా పర్ఫెక్ట్ అయితే 100% తెలుగులో 30 అంటే 30 మార్కులు 30 సాధించవచ్చు. మిగతావి కూడా సో కంటెంట్ మీద పట్టు సాధించి కూడా అట్లా ఎక్కువ మార్కులు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది మనకు ఈ ఎగ్జామ్లో జరిగినటువంటి ప్రధాన అంశాలు. సో ఈ వీడియోస్ అందరూ కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ షేర్ యువర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ టు ఆల్.